రాష్ట్రంలో 16 సంవత్సరాల తర్వాత పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ మొట్టమొదటిసారిగా పనిచేయడం ప్రారంభించిందని పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ కోన రవికుమార్ అన్నారు. మంగళవారం సాయంత్రం తిరుపతి శ్రీ పద్మావతి సమావేశ మందిరంలో మీడియా సమావేశంలో పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్రంలో 16 సంవత్సరాల తర్వాత పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ మొట్టమొదటిగా పనిచేయడం ప్రారంభించిందని, రాష్ట్రం విడిపోయి 11 సంవత్సరాలు గడిచిందని, ఈ 11 సంవత్సరాల్లో పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ ఒక్క సమావేశం కూడా నిర్వహించిన పరిస్థితి లేదని, పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ అనేది స్టాట్యూటరీ కమిటీ అని, ఈ కమిటీలో ఉన్న సభ్యులందరూ కూడా అందరికీ సుపరిచితులేనని అన్నారు. పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీలోని సభ్యులందరూ సమావేశం నిర్వహించడం జరిగిందని, రాష్ట్రంలో పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీల్లో 186 కంపెనీలు ఉన్నాయని, అందులో 3 యాక్ట్ బేస్డ్ కంపెనీలు, మరికొన్ని సొసైటీ యాక్ట్ ప్రకారం ఏర్పడిన కార్పొరేట్ కంపెనీలు, మరికొన్ని కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఏర్పడిన కార్పొరేషన్లు ఉన్నాయన్నారు. ఇంకా పియూసీ పరిధిలో ఆటానమస్ బాడీగా ఉన్నటువంటి యూనివర్సిటీలు కూడా ఉన్నాయని, అవి కూడా వీటి పరిధిలోకి వస్తాయని అన్నారు. 16 సంవత్సరాల తర్వాత ఈ కమిటీలను సభ్యులందరూ క్రియాశీలకంగా ఇవాళ సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. గతంలో ఇలాంటి సమావేశం అమరావతిలో నిర్వహించడం జరిగిందని, ప్రధానంగా ఈ కమిటీ తాలూకు విధి విధానాలను పరిశీలిస్తే అన్ని కంపెనీలకు సంబంధించి రివ్యూ చేయవచ్చని తెలిపారు. కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్, ఆడిట్ రిపోర్ట్, ఎఫిషియన్సీ, కంపెనీ యాక్ట్ ప్రకారం ఏర్పడిన కంపెనీలు, అలాగే సొసైటీ యాక్ట్ ప్రకారం ఏర్పడిన కార్పొరేషన్లకు సంబంధించిన ప్రతి కంపెనీ యొక్క వార్షిక నివేదికలు అసెంబ్లీలో పొందుపరచాలని ఇవాళ ఏపీఎస్పీడీసీఎల్, తిరుపతి స్మార్ట్ సిటీ, టూరిజం, టీటీడీ ఈ 4ంటిపై రివ్యూ చేయడం జరిగిందని తెలిపారు. వీటన్నింటినీ త్వరలో లోతుగా చర్చ జరుపుతామని, అన్ని నివేదికలు తప్పనిసరిగా అసెంబ్లీలో స్పీకర్ ముందుంచి లోటుపాట్లను సవరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏపీఎస్పీడీసీఎల్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కనెక్షన్లు ఉంటే అన్ని పూర్తి చేయాలని, కొత్తగా 53,000 అగ్రికల్చరల్ కనెక్షన్లు రాబోయే 3 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. మరికొన్ని 33/11 kV సబ్స్టేషన్లు సమయంలోపు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. స్మార్ట్ సిటీ కింద ప్రభుత్వం కేటాయించిన గడువు 2025 మార్చి 31న ముగిసిందని, స్మార్ట్ సిటీ పనులన్నీ కూడా త్వరలో పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గడిచిన 3 ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం షేర్ 50% మేర విడుదల చేయలేదని, కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన 2 ఆర్థిక సంవత్సర నిధులు పెండింగ్లో పెట్టడం వల్ల అర్ధాంతరంగా ఆగిపోయిందని, అన్నీ కూడా అసెంబ్లీలో స్పీకర్ ముందు పొందుపరిచి తిరుపతి స్మార్ట్ సిటీ పనులు పూర్తి అయ్యేలా చర్యలు చేపడతామని అన్నారు. రాష్ట్రంలో టూరిజంను అభివృద్ధి పరచాలని, ప్రభుత్వం టూరిజం అభివృద్ధికి చాలా వరకు భూములు కేటాయించిందని, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధి చాలా తక్కువగా ఉంది, కార్పొరేషన్ పరిధిని పెంచాలని అన్నారు. అందుకు ప్రభుత్వం చర్యలు తీసుకునేలా చర్యలు చేపడతామన్నారు. కార్పొరేషన్ పరిధి పెంచకపోతే రెవెన్యూ అంతా కూడా లాస్ అవుతుందని అన్నారు. ఏదైతే ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులు నిరుపయోగంగా ఉన్నాయో వాటిని వినియోగంలోనికి తీసుకువచ్చి ఆదాయం వచ్చే మార్గాలను వెతకాలని అన్నారు. కొన్ని ఏదైతే పవర్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏమున్నాయి, ఏజీఎల్స్ ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి, ఈరోజు ప్రభుత్వం చాలా స్పష్టంగా, గతంలో లిమిటెడ్ ఉండేది. సపోజ్ అగ్రికల్చర్ కనెక్షన్ కావాలి అని అంటే లిమిటెడ్గా ఉండేది. మీ ఈ ఇయర్ ఇంత కోటా ఇస్తాం. గడిచిన 5 సంవత్సరాల్లో 2-3 సంవత్సరాలు అసలు ఏజీఎల్ కనెక్షన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు ప్రభుత్వం చాలా స్పష్టమైన ఆదేశాలు ఎస్పీడీసీఎల్ అన్ని కంపెనీలు, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు ఇచ్చాయి. ఎన్ని కనెక్షన్స్ ఉంటే అన్ని కూడా అగ్రికల్చర్ కనెక్షన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాలి. అది కూడా ఈరోజు నేను చాలా స్పష్టంగా రివ్యూ చేసేటప్పుడు సంబంధిత అధికారులు కూడా తెలియజేశాం. 3 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి కూడా అన్ని అగ్రికల్చర్ కనెక్షన్స్ కూడా మేము 3 నెలల్లో 53,000 అగ్రికల్చర్ కనెక్షన్స్ ఈ 9 జిల్లాలు, అంటే కొత్తగా ఏర్పడిన 9, పాత జిల్లాలో అయితే 5, ఈ ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి 53,000 కనెక్షన్స్ కావాలని చెప్పి ఏజీఎల్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాయి. వాటన్నిటిని కూడా రాబోయే 3 నెలల్లో పూర్తి చేయడం జరుగుతుంది. అట్లానే మరికొన్ని సబ్స్టేషన్స్ 33 సబ్స్టేషన్స్ నిర్మించాలి. 33/11 kV సబ్స్టేషన్ నిర్మించాలని వాటికి ఆల్రెడీ శాంక్షన్ తీసుకున్నారు. అవి కూడా రాబోయే రోజుల్లో అతి తొందరలోనే పూర్తి చేయాలని చెప్పి కూడా ఒక టైం లిమిట్స్ పెట్టుకొని పనిచేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా అక్కడ ఉన్నటువంటి ప్రాఫిట్ అండ్ లాస్ ఇవన్నీ కూడా ఇది చేసాం. ఇంకా దీనిపైన మరొకసారి లోతైన చర్చ జరగాలి. దానిపైన కూడా మరొకసారి కూర్చుంటాం.